కొంచెం పలుకులు ఎక్కడా లేకుండా మనం సాఫ్ట్గా దీని క్రీమీ టెక్స్చర్లో మనం ఎక్కువ నీళ్ళే వేసుకోవచ్చండి. ఎక్కువ క్రీమీ టెక్స్చర్ కన్నా మనకి మామూలుగా పల్చగానే జ్యూస్ లాగే దీన్ని చేసేసుకోవచ్చండి. అప్పుడే మనకి బాగా నలుగుతుంది. ఆ రసం అలా మనం అందులో వేసేసుకోవచ్చు. అంటే ఈ శనగపప్పు, ఈ మసాలా మనకి ఇది ఉంది కదా మిక్స్చరు, అదంతా అలా కలిపేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసుకున్నాక ఎప్పుడు మిక్స్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు గ్రైండర్ అయితే నాకు అయిపోయిందండి. దీన్ని మెత్తని పేస్ట్ లాగా, అంటే మనకి ఎక్కడ పలుకులు లేకుండా ఇలా జ్యూస్ లాగా మనం చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పక్క అది కూడా మరుగుతుంది కదా, ఆ మరిగినప్పుడు ఎప్పుడెప్పుడు వేయాలి ఏంటి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం అందులో పసుపు వేసుకున్నాము, మిగతా చల్లది వేసుకున్నాము, కరివేపాకు అది వేసేసుకున్నాము. ఇలా ఒక్కసారి అన్ని వెజిటేబుల్స్ ఇందులో కూడా మరిగాక మనకి అప్పుడు నేను అది యాడ్ చేస్తానండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్నది ఇప్పుడు నేను యాడ్ చేసేస్తున్నాను. ఇలా మనకి జారుగానే ఇలా కలిపేసుకోవచ్చు. దీనివల్ల మనకు కన్సిస్టెన్సీ వస్తుంది, టేస్ట్ వస్తుంది. మనం యాడ్ చేసిన అన్నీ ఒక్కొక్కటి